ఆ స్థాయిలో అతనికి సెక్యూరిటీ అతనికి ఉంటది. హోంగార్డులు అబ్జెక్ట్ చేశారు దీనికి, మీరు ఎట్లా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ అమ్మకి నోటీస్ ఇచ్చి రూల్ ప్రకారం తీసుకొచ్చారు, బయలుదేరాక మనకు రూల్ ప్రకారం ఏంటి, దగ్గర ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, చేసి ఇదిగో సో కేసులో మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ వారెంట్ చూపెట్టాలి మ్యాజిస్ట్రేట్ కోర్టు. అక్కడ అది అడిగింది కోర్టు, ఎఫ్ఐఆర్ ఏది, వారెంట్ ఏది, తర్వాతన దాన్ని ఏమంటారు కేసు డైరీ ఏది అని. వీళ్ళు అవి పట్టుకెళ్ళకపోవడం ఏంటి, వెళ్ళింది ఎస్పీ స్థాయి అధికారి, అవి పట్టుకెళ్ళకపోవడం ఏంటి, వెళ్ళి అవి ఏమీ లేవు అక్కడ, మరి అవి ఏం లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని అడిగింది కోర్టు. అడిగి వాస్తవంగా ఒకనొక దశలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. తర్వాత వీళ్ళు ఏదో అఫిడవిట్ వేసి అది చేసిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టారు. ఆయన్ని అరెస్ట్కి అంగీకరించలేదు, రిమాండ్కి అంగీకరించలేదు కోర్టు. దాంతో వచ్చేసారు. బీహార్ పోలీసులు అతని వెనకాల నిలబడ్డారు. ఇప్పుడు ఇదేమైందంటే 2 రాష్ట్రాల గొడవల కింద తయారు చేశారు. 2 రాష్ట్రాల పోలీసులు, అక్కడ డీజీపీ సీరియస్ అయ్యాడు ఈ వ్యవహారం మీద. ఇది విచిత్రం ఏంటో తెలుసా, 2 రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, ఇక్కడ తెలుగుదేశం, అక్కడ జేడీయూ. మరి దీన్ని ఎలా చూడాలి అంటే ఎలాగా, అధికారులు ఫెయిల్యూరా, ప్రభుత్వం ఫెయిల్యూరా? అత్యుత్సాహం కాకుండా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ఇప్పుడు అతనికి నోటీస్ ఇస్తామంటే 2-3 సార్లు నోటీస్ ఇచ్చాం, రాలేదు.